ఈ మూడు పార్టీల మధ్యలోనే గ్రామాలలో యుద్ధం జరిగేది. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లతో పాటు బహుజన్ సమాజ్ పార్టీతో కూడా యుద్ధం జరిగిందనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. అంటే యుద్ధం అనేది మన ప్రజలకు అలవాటు చేసుకునే విషయం కూడా స్పష్టం చేస్తున్నా. చాలా రోజుల నుంచి నేను గమనిస్తున్నా. నేను 2001లో సర్పంచ్ అయినా ఇండిపెండెంట్ గా, తర్వాత ఎంఆర్పిఎస్ లో పనిచేసిన తర్వాత కౌన్సిలర్ అయినా, బిఎస్పీలో జాయిన్ అయినా, తర్వాత కార్పొరేటర్ అయినా, నేను మళ్ళీ డిప్యూటీ మేయర్ అయినా. అప్పటి నుండి కూడా చాలా రోజుల నుంచి తెలుగు నేలలో, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బహుజన రాజ్యం రావడం పెద్ద సమస్య కాదు. కానీ డబ్బులు లేకపోవడమే మనకు సమస్య అనేది చాలా మంది ప్రజలు, ముఖ్యంగా మహానువుల పోరాటాన్ని గురించి మాట్లాడుతున్న పూలే, అంబేద్కర్, సావు మహారాజ్, పెరియార్, నారాయణ గురు, బాబాసాహెబ్ అంబేద్కర్, మానవర్ కాన్సీరామ్ గారి గురించి వాళ్ళు మాట్లాడేటోళ్ళు అందరూ కూడా నిజంగా మన దగ్గర డబ్బులుంటే కనుక మనం ఈ తెలంగాణలో రాజ్యాధికారం సాధించవచ్చని చాలా మంది మాట్లాడుతున్న సందర్భం